5 సంవత్సరాలు కష్టపడ్డా తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీతో కైవసం చేసుకున్నా. ఇది ఇక్కడున్న యువకులకి ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న దెబ్బ తగిలిందనో ఎదురుగాలు ఉందనో బాధపడతాం, ఆత్మహత్య చేసుకుంటాం సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, మన అద్భుతంగా పెంచారు, అహర్నిశలు మన కోసం కష్టపడ్డారు. వాళ్ళ గురించి కూడా మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే అండగా నిలబడతాం. కేవలం జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం మనందరిపైన ఉంది. దానికోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా మీకు అండగా నిలబడుతుంది. మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటున్నా. ఇంకా అమెరికాలో ఈరోజు మనందరికి ఇంత గౌరవం తక్కుతుందంటే దానికి కారణం మనకన్నా ముందలొచ్చిన వారు.